ప్రభునందు ప్రేమన సహోదరుడ సహోదరి, 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయములోని హిజ్కియా ఒక రాజు ఉన్నాడు. యెషయాను ప్రవక్త వచ్చి అంటాడు, నువ్వు మరణమగుచున్నావు, నీళ్ళు చక్కపరుచుకోమని సెలవిస్తాడు. కానీ హిజ్కియా గోడ తట్టు తన ముఖం తిప్పుకొని యథార్థ హృదయముతో ప్రార్థన చేస్తాడు. సత్యముతో నీ సన్నిధానములో నేను ఎలా నడుచుకున్నానో కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్ళు విడిచిస్తూ ప్రభు సన్నిధిలో మొరపెడతాడు. హిజ్కియా రోజు ఆనాడు ప్రార్థన చేసి గొప్ప స్వస్థత పొందాడు దేవుని ఎదుట. ఈరోజు నువ్వు భయంకర రోగములు ఉన్నాను, ఈ వ్యాధి నుండి, ఈ బాధ నుండి ఎవరు నన్ను విడిపిస్తారు, రక్షిస్తారు, కాపాడుతానని బాధపడుతున్నావా? హిజ్కియా ఎలాగ ప్రార్థన చేస్తాడో సత్యముతో అలాగే నువ్వు ప్రార్థన చేసి దేవుడి సన్నిధానంలో విజ్ఞాపనం చేయి. దేవుడు నీ వ్యాధిని, రోగాన్ని తొలగిస్తాడు.